పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒకటే రచ్చ స్టార్ట్ అయింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపాయి. ఫ్యాన్స్ అయితే ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు, ఫ్లెక్సీలు కూడా చించేశారు. మా హీరోని ఎందుకంటావు, బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు ఆందోళన దిగడం జరిగింది. ఆయన దానికి నేను మాట అనలేదు, ఈ మాటలు వక్రీకరించారు, నా మీద ఎప్పటి నుంచో ఇలాగే నా మీద అభియోగాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను డిఎస్పీకి కంప్లైంట్ చేస్తాను అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో ఇది చిలికి గాలివాన్ అవుతుంది. సో చిన్నబాబు మెప్పు కోసమే అతను ఆయన అన్నాడా, ఎన్టీఆర్ని అన్నాడా, లేదా నేను అనపోతే ఆ వాయిస్ ఎక్కడిది? పర్టికులర్గా నేను అనంతపురం ఎమ్మెల్యే అంటూ కూడా ఆ వాయిస్లో ఉంది. సో ఆ వాయిస్ కరెక్టా కాదా అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసుకుంటారు. 2 రోజుల్లో ఈ విషయం ఒక తాటి మీదకి వస్తుంది, పక్కా క్లారిటీ ఉంటుంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం. అసలు రాజకీయ వేదికల మీద కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడైనా కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోలని, సినిమా యాక్టర్స్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇదే విషయం మీద మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్రముఖ దర్శక నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. గత 2 రోజుల నుంచి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్న ఫోన్ సంభాషణ ఏదైతే ఉందో, అతను తెలుగు యువత నేత ధనుంజయ నాయుడుతో మాట్లాడిన వాయిస్ ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు ఫ్లెక్సీలు కోసేయటం కానీ, తర్వాత ఇంటి ముందు ధర్నా చేయటం కానీ అంతా చాలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే ఉంది, హాట్ టాపిక్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపం మీద ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి మాటలు మాట్లాడటం, ఒక హీరో గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్పెషల్లీ ఎవరు అంటే సామాన్య కార్యకర్త అయినా లేకపోతే పబ్లిక్ అయినా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎవరున్నా కానీ అలాంటి ఒక లాంగ్వేజ్ అన్నది పబ్లిక్ లైఫ్లో చాలా అన్ఫార్చునేట్ అండి, చాలా దురదృష్టకరం. ఇలాంటిది కామన్ అయిపోవటం అన్నది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఒక నాయకుడు అలాంటి మాటలు మాట్లాడతాడో న్యాచురల్లీ మిగతా వాళ్ళు కూడా దాన్నే ఒక కల్చర్గా ఏర్పరచుకునే ప్రమాదం ఉందండి. బట్ ఒకటి ఏమిటంటే బికాస్ ఆయన నాది వాయిస్ కాదు అని చెప్తున్నారు కాబట్టి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనం చూడవలసిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా అలాంటి స్థాయిలో ఉన్న మనిషి అంత రేంజ్కి అంత స్థాయికి వెళ్ళారు అంటే పబ్లిక్ లైఫ్లో క్యాజువల్గా బాగానే ఉండాలి. మరి అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, అది అతనే చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ అది జరుగుంటే మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి రియల్లీ టేకెన్ సీరియస్లీ బై ఎవ్రీబడి. అండ్ ఒక ఆస్పెక్ట్ ఏమిటంటే ఒక టైంలో ఏంటంటే నేను బయట మాట్లాడలేదు, ఆన్ స్టేజ్ మాట్లాడలేదు, నేను పర్సనల్గా నా ఫోన్లో మాట్లాడాను, నా రైట్ టు ప్రైవసీ ఉంటుంది అనేది కొంతమందికి ఉండొచ్చు. బట్ పబ్లిక్ ప్లేస్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రైవేట్లో మాట్లాడినా కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. సార్, నేను ఫ్యాన్స్ ఒకటి చెప్తూ వచ్చారు, నేను ఆడియో బయట అన్నాను. ఫ్యాన్స్ ఎవరైతే ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్పారు, ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలను గెలిపించడానికి టీడీపీ కార్యకర్తలు ఎంతవరకు సపోర్ట్ చేశారో దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మేము కూడా బలంగా ఉండి ఆ ఎమ్మెల్యేని గెలిపించాం, అటువంటిది మా హీరోని అంటారా అంటూ వాళ్ళు తీవ్ర కోపంతో ఉన్నారు. వాళ్ళు గెలవడానికి కారణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద దీని వెనకాల రాజకీయ కోణం ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే లోకేష్కి ఆయనకి పడదు కాబట్టి లోకేష్ మెప్పు పొందడానికి ఎమ్మెల్యే మాట్లాడాడు అని కొందరైతే అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న పొజిషన్లో లోకేష్ అలా చేస్తాడా, లేకపోతే చేసే అవకాశాలు ఉన్నాయి? లోకేష్ మెప్పు పొందడానికి ఇతను అన్నాడా? డెఫినెట్గా మెచ్యూర్డ్గా ఉండే ఏ పొలిటీషియన్ కూడా ఇలాంటి స్థాయికి స్టూప్ అవుతాడని నేనైతే అనుకోనండి. సో అది లోకేష్ గారు కానివ్వండి, యాక్చువల్లీ ఆ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంత లెవెల్కి దిగజారటం అన్నది మనం ప్రజాస్వామ్యంలో అది ఊహించకూడదు. అసలు అది కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినప్పటికీ కూడా ఒక సాధారణ కార్యకర్త చేసినా కానీ దాన్ని ఆక్షేపించవలసిన విషయమే. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యే చేశారు అనేది మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం సభ్య సమాజానికి అని మనం ఆలోచించుకోవాలి. అండ్ ఎవరెవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఈవెన్ ఒకవేళ చేయకపోయినా కానీ ఇలాంటి ఒక లాంగ్వేజ్ని మనం యాక్సెప్ట్ చేయకూడదండి. అప్పుడే మనకు పబ్లిక్ లైఫ్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఎలక్షన్లో ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి ఒకరిది పై చేయవచ్చు, ఇంకొకరు తక్కువ అవ్వచ్చు. అంత మాత్రం చేత పబ్లిక్ డీసెన్సీ అనే దాన్ని ఎప్పుడు కూడా స్టేక్లో పెట్టకూడదు. పబ్లిక్ డీసెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గెలవకపోవడం అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఉండే డిఫరెంట్ గేమ్ అది.
సో దీన్ని కంపేర్ చేయటం కానీ దీనివలన అన్నారు కాబట్టి ఇంత మేము సహాయం చేశాం కాబట్టి మా హీరోని అనకూడదు, చేయకపోయింటే మీరు అన్నా పర్వాలేదు, నో. అవును, అది ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అలాంటి దాన్ని యాక్సెప్టబుల్ కాదు. లాంగ్వేజ్ మరి దారుణం, లాంగ్వేజ్ ఉండకూడదు అలాంటి లాంగ్వేజ్. బట్ ఒకటే విషయం ఏమిటంటే మిగతా వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే బికాస్ ఎవ్రీబడి ఈజ్ నేకెడ్ అండర్ దేర్ గార్మెంట్స్ అంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బట్టల్లో నేకెడ్గానే ఉంటారు. వాళ్ళు ఆ బాత్రూంలో చేసేది బాత్రూమ్ ఓకే నా ఒక్కడికే కదా, నా నగ్నత్వాన్ని నేను యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది అనేది ఒక లెసన్ అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి. నేను నా ప్రైవేట్ స్పేస్లో నేను మాట్లాడుకుంటున్నాను, నా క్లోజ్ వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు నా పర్సనల్ లాంగ్వేజ్ ఎలాగన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నట్టు మీ క్లోజ్ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడరు, అందులో కొంచెం క్యాజువల్గా మాట్లాడచ్చు, సరదాగా మాట్లాడచ్చు. సో ఇంకేమన్నా యూజ్ చేయొచ్చు వర్డ్స్ మీరు ఎలాంటివైనా. కానీ ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఈ రోజున్న సోషల్ సిచ్యువేషన్లో, ఒక సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ఈ రోజుల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అనడానికి ఇది ఒక పెద్ద లెసన్ అండి. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. నమ్మాలి, ఎవరు నమ్మకూడదని. సార్ ఇక్కడ ఒకటి చెప్పాలి, లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి భేటీ ఏదో ఉంది అనేది ఎవరు అనుకుంటున్నారో పక్కన పెడితే, నేను కంగ్రాచులేషన్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్యాగ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, కందులు దుర్గేష్ ట్యాగ్ చేసి పెట్టాడు. వీళ్ళిద్దరికి అంత గ్యాపే ఉంటే, ఒకవేళ ఉందనుకోండి, ఉంటే ఈయన సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచడం జరుగుతుంది? డెఫినెట్లీ అండి. ఇదంతా కూడా లో లెవెల్కి వెళ్తున్న కొద్దీ పెరిగే మురికే తప్ప, హై లెవెల్లో ఉన్నవాళ్ళు అంత బురదలోనే ఒకవేళ ఉండవలసి వచ్చినా కానీ వాళ్ళు అబోవ్ దటే ఆలోచిస్తారు తప్ప లెవెల్కి స్టూప్ అవ్వరు అండి. సో అప్పుడే వాళ్ళు ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేయగలుగుతారు. ఒక స్టేట్ని రన్ చేయాలన్నా, లేకపోతే ఒక ఎలక్టోరల్ పాలిటిక్స్ రన్ చేయాలన్నా మరీ కింద స్థాయికి వచ్చి చేసే పరిస్థితి మాత్రం ఉండదండి. ఆ మెచ్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. లోపల ఏమన్నా ఉండొచ్చండి, అందరికీ అంత సఖ్యతగా 100% ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన అవసరం కూడా లేదండి. బికాస్ ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి, ఎవరి ఎజెండాలు వాళ్ళవి. బట్ కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు కానీ, లేదా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసేటప్పుడు కానీ ఆ హుందాతనం అవసరం. ఆ హుందాతనం మ్యాక్సిమం అందరి నాయకులకి ఉంది, కొంతమందికి లేకపోవటం మన దురదృష్టం అండి. సార్ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే కానీ నిజంగా కక్ష ఉంటుందంటారా? ఎందుకు ఉంటుంది సార్? ఉండదనే నేనైతే అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళకి ఒక స్టార్, ఒక బాలకృష్ణ గారిని ఎలా అయితే ఆ తెలుగుదేశంకి ఒక గ్లామర్ ఇచ్చిందో, అలాగే ఎన్టీఆర్ కూడా, అతను కూడా దీంట్లో చేశారు, ప్రచారం కూడా చేశారు. ఎప్పుడూ కూడా ఒక నెగిటివ్గా మాట అన్న సందర్భం ఎక్కడా లేదు. తను తటస్థంగా ఉన్నారు, నాకు వద్దు అనుకున్నారు. ఆ లిబర్టీ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సో నేను ఇందులో ఉండాలి, ఉన్నప్పుడే నా పక్కన నిలబడితేనే నువ్వు నా వ్యక్తి అన్నవేమీ కాదు కదా. ఎప్పుడైనా నాకు యాంటీగా వర్క్ చేశాడా? అలాంటిది ఏమీ లేనప్పుడు ఒక కోపం రావటం అన్నది ఎవరికన్నా వచ్చిండుంటే అది అకారణమే తప్ప దానికి సహేతుకమైన ఏమీ ఆధారాలు లేవన్నది నా ఒపీనియన్. లేకపోతే ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామయ్య కానీ, తర్వాత కొడాలి నాని కానీ వైసీపీలో ఉండటం, తెలియకుండా ఎన్టీఆర్ మీద వాళ్ళు కోపం పెంచుకోవటం, టీడీపీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఇదైతే లోపల అంతర్లీనంగా అయితే ఉందండి. ఉండొచ్చండి, అంటే బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ అండి. అది ఇక్కడనే కాదు, ఏ పాలిటిక్స్లో కానీ ఎలాంటి పార్టీ మీరు తీసుకున్నా కానీ అంతర్గతంగా చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. దాన్ని ఆ పార్టీ తాలూకా ఇంటర్నల్ మ్యాటర్గానే వదిలేయాలి తప్ప అంతకంటే దాని పబ్లిక్ న్యూసెన్స్, ఈ పబ్లిక్ లాండరింగ్ ఏదైతే ఉందో ఇలాంటిది కరెక్ట్ కాదండి. ఒకవేళ ఏదున్నా కానీ వాళ్ళు సర్దుకోవాలి, తేల్చుకోవాలి తప్ప. సో ఓవరాల్గా జనాలకి రాజకీయ పార్టీల మీద కానీ, లేకపోతే రాజకీయం మీద కానీ ఒక విరక్తి భావం కలిగించే ప్రయత్నం కానీ, అలాంటి ఒక లాంగ్వేజ్ కానీ ఎలాంటి నాయకులు యూస్ చేయనప్పుడే ఓవరాల్గా స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రెస్పెక్ట్ని పొందుతారండి. ఈ వాయిస్ నాది కాదని తెలిసింది, తప్పు నాది కాదన్నా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సారీ చెప్తున్నారు అన్నాడు. తప్పు లేనప్పుడు సారీ చెప్పడం ఎందుకు సార్? దట్ ఈస్ ఆబ్వియస్ అండి. తప్పు లేనప్పుడు ఎందుకు చెప్పాలి? అది ప్రూవ్ చేసుకోవాలి, ఇది నాది కాదు, నా వాయిస్ కాదు అని అతను ప్రూవ్ చేసుకుంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అవునండి. బట్ ఒకవేళ ఎవరైనా అలాంటి వాయిస్ విని కూడా ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షమాపణ చెప్దాము అనుకున్నది ఒక ఇంకా మెచ్యూర్డ్ ఒక అప్రోచ్ అని అనుకోవాలి తప్ప తప్పు చేయకుండా నేను సారీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అదైతే వాస్తవం. సార్ సినిమా వేదికలు, ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో వచ్చి అంతా బాగానే ఉంటుంది, ఎవరో ఒకరు వస్తారు, హఠాత్తుగా రాజకీయాల్లో తీసుకొచ్చేస్తారు. గతంలో చూసాం, 2-3 సినిమాలు చూసాము, దానికి తగ్గట్టుగానే విధంగా జరిగినాయి, ఆ సినిమాకి జరిగినాయి. ఎందుకు సినిమా వేదికల మీద రాజకీయం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే
ఒక యాక్టర్ వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, అతను బాగానే ఉంటాడు. ఈ సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టరు, చాలామంది యాక్టర్స్ లైఫ్లు కథం. ఎందుకంటే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆపోజిట్ వ్యాల్యూషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? సినిమా గురించి ప్రమోట్ చేసుకోవాలి, సినిమా మాట్లాడాలి, సినిమా ఫైట్లు బాగుంటాయి, సినిమా బాగుంటుంది, బాగా చేసాం, కష్టపడ్డాం, కుటుంబంలాగా చేసాం, ఫ్యామిలీ లాగా ఉన్నాం, అయిపోయింది, మా సినిమా చూడండి, అంతవరకు కరెక్ట్. అక్కడికి వచ్చి వేరే పార్టీని తిట్టడం అది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకూడదండి. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారం అండి, ఇట్స్ బిజినెస్. ఒక మనిషి తన జీవితంలో చాలా సంపాదించుకున్నదంతా కూడా ఒక పెట్టుబడి పెట్టి జనం వాళ్ళు ఇచ్చే రిసెప్షన్ కోసం వెయిట్ చేసే ఒక చాలా డెలికేట్ సిచ్యువేషన్ అండి. ఆ గురువారం రాత్రులు ఒక ప్రొడ్యూసర్ పడే టెన్షన్ కానీ, ఒక డైరెక్టర్ పడే టెన్షన్ కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి టెక్నీషియన్ కూడా ఎంతగా తన స్టేక్స్ని ఇది చేస్తాడన్న సంగతి మనందరికీ తెలుసు. అలాంటిది ఎవరో ఒక మాట వచ్చి ఒక ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం వలన ఆ ప్రోడక్ట్ మొత్తానికి దెబ్బ తగలటం అన్నది చాలా బాధాకరం అండి. అదే సేమ్ టైంలో కూడా నేను ఎవరైతే ఈ ప్రజా సంఘాలు ఉన్నాయో లేకపోతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను అపీల్ చేసేది ఏంటంటే, ఎవరో ఒకరి మీద కోపాన్ని తీసుకొచ్చి సినిమా మీద మీరు చూపించడం కూడా కరెక్ట్ కాదు అన్నది నా ఒపీనియన్. ఎవరికాళ్ళు వాళ్ళు కరెక్టే, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళకి అభిమానులు ఉంటారు కదా సార్. డెఫినెట్లీ ఈ మాట్లాడడం సందర్భంగా మాట్లాడటం, నువ్వు వేరే వేదిక మీద మాట్లాడండి, ఎవరో మాట్లాడరు సార్, రాజకీయ వేదిక మీద మాట్లాడండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, తప్పులేదు. ఒక సినిమా వేదిక మీకు టైం కాదు, ఆ టైం కాదు, ఆ సందర్భం కాదు, ఆ ప్లాట్ఫామ్ కాదు, దాని మీద నువ్వు ఆపోజిట్ ప్రతిపక్షాన్ని తిట్టడం అబ్సల్యూట్లీ కండెమబుల్. అంటే దాన్ని మనం ఖండించాలి. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ అన్నవాడు ప్రతి ఒక్కడికి రీచ్ అవ్వాలని కోరుకుంటాడు. అవును. ఏ వస్తువు తయారు చేసినా, ఒక టూత్పేస్ట్ తయారు చేసినా, ఒక సినిమా తయారు చేసినా, అందులో ఇంకే రంగు రుచి ఇంకేం కాదు, ప్రతి ఒక్కడికి రీచ్ అవ్వాలి. అది వీళ్ళ టార్గెట్ అయి ఉండాలండి. ఐడియాలజీ మీరు సినిమాలో చెప్పుకోండి, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ కానీ యాజ్ ఎ ప్రోడక్ట్ అది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఎస్పెషల్లీ మాస్ మీడియాలో ఉన్న ఒక బ్యూటీయే అదండి, దాని పేరే మాస్ మీడియా. మాస్ అందరికీ రీచ్ అవ్వాలి. ఇట్స్ నాట్ ఫర్ సెలెక్టెడ్ మీడియా. నేనేదో వీళ్ళ కోసమే నేను తీసుకున్నాను, మీరెవరూ నాకు అక్కర్లేదు. ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఈ రోజు వరకు ఎప్పుడు స్టేజ్ మీద అలాంటి ఫీలింగ్ కానీ అలాంటి ఒక మాట కానీ అన్న సందర్భాలు లేవు, ఉండవు కూడా. అవునండి, ఇది కేవలం ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా లేకపోతే తనకు స్టేక్ లేని ఎవరో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడడం అన్నది, దానివల్ల సినిమా సఫర్ అవ్వడం అన్నది చాలా బాధాకరం అండి. ఎస్పెషల్లీ లాంగ్వేజ్ మీద ప్రతి ఒక్కళ్ళకి, స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. మిమ్మల్ని చూసిన తర్వాత మీ ఒక పాడ్కాస్ట్ చూసినా లేకపోతే ఒక టీవీలో మీరు మాట్లాడింది చూసినా లేదా మీరు స్టేజ్ మీద మాట్లాడడం చూసినా దాన్నే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఫాలో అవుతారు. సో మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్ప మీరు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మారకూడదు సొసైటీకి. సో యూ గాట్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. అందరికీ ఉండే ఎమోషన్స్, టెన్షన్స్ అన్నీ మీకు కూడా ఉండొచ్చు, కానీ మీరు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండాలి, మీరు ఇంకా ఎక్కువ కంట్రోల్డ్గా ఉండాలి. అందుకే మీకు ఆ వేదికను తీసుకొచ్చే అంత ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు తగ్గించుకోకూడదు. అది ఆర్టిస్టులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఈవెన్ రాజకీయ సభలో కూడా మీరు ద్వేషించినా ఎలా ఉండాలంటే మళ్ళా కలిసినప్పుడు చూసి నవ్వగలిగి హ్యాపీగా ఉండగలిగే అంతే మీ మాటలు మాట్లాడండి, ద్వేషించండి తప్ప, ఐడియాలజీని ద్వేషించండి తప్ప ఒక వ్యక్తిని ద్వేషించడం కానీ ఒక వ్యక్తిత్వాన్ని హననం చేయడం కానీ అలాంటి ప్రయత్నం ఎవరూ చేయకూడదండి. థ్యాంక్ యూ సార్. ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుపాటి ప్రసాద్, ఆయన జూనియర్ ఎన్టీఆర్ని తిట్టడం, అభిమానులు కూడా కోపంతో ఉండటం, ఇదంతా జరుగుతున్న పని. ఆయన అయితే నేను నా తప్పు లేకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సారీ చెప్తున్నానంటూ చెప్పడం కూడా జరిగింది. సో తప్పు లేకపోతే ఎందుకు చెప్పారంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. ఆ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మరికొన్ని రోజుల్లో అయితే తెలియనుంది. సోషల్ మీడియాలో అయితే ఈ ఫోన్ కాల్ సంభాషణ ఏదైతే ఉందో బాగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. మా హీరోని ఎందుకు తిట్టాలి, ఆయన నువ్వు గెలవటానికి కారణం కూడా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటూ ఇంటి ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. సో ఈ విషయం సద్దుమనగాలి అంటే ఇంకో 2 రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా కూడా ఒక ప్రైవేట్ సంభాషణలో కానీ ఏదైనా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎవరినైనా ఇటువంటి పదజాలం వాడటం మంచిది కాదు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఈరోజు హాట్ టాపిక్.